ఆయన ధైర్యపోతే వాళ్ళకి ఏం లేదు. అటువంటి భగవంతుని ఎవరు ఎప్పుడు కష్టకాలంలో కూడా నిందించకూడదు, మాటలు అనకూడదు, ఆ దేవుడు ఏం చేస్తాడో అనకూడదు, దేవుడు నాకు చేస్తాడా అనకూడదు, దేవుడు చేసేవాడు అనకూడదు. చూసేవాడు కాదు, చేసేవాడు దేవుడు అంటే భగవంతుడు. దయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దయాగుణం సంపూర్ణంగా భగవంతుడు ఉంది కాబట్టి ఆ అన్ని కష్టాలను ఓర్చుకొని కూడా విషయం లాంటి దాన్ని కూడా మింగి అమృతం లాంటి అన్ని మనకు అనుగ్రహించిందంటే మనం అర్థం చేసుకోవాలి. మనకి ముందు స్వామివారికి ధ్యానంతో పాటు మనం ఉన్నాం. కేంద్ర భగవంతుడి గురించి కూడా మనం ఆలోచన చేస్తే మన కోసం రాముడు ఎంత కష్టపడ్డారు, కృష్ణుడు ఎంత కష్టపడ్డారు, స్వామివారు ఎంత బాధపడ్డారు అని అర్థం చేసుకుంటే వాళ్ళ కష్టంలో మన కష్టం కానీ కాదు. కాబట్టి అటువంటి స్వామివారికి అందరం కూడా మనసా వాచ కర్మణ అందరి చేతులు జోడించి అందరం భగవంతుని రోజు క్షమాప్రార్థన పెట్టుకోవాలి. అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. స్వామివారికి క్షమాప్రార్థన ఆదిశంకరాచార్య వారి నిత్యం చేసింది స్తోత్రంలో. మనం ఎంత చెప్పండి, స్వామివారిని అందరూ కూడా రెండు చేతులు జోడించి గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీకాంత శ్రీ వెంకట నివాసాయ. అందరికి కూడా ఆశీర్వచనం అనేటువంటి చెప్తున్నాను. అందరూ కూడా చేతులు ఇట్లా జోడించి పట్టుకోండి. స్వామివారు అందరూ